హ్యాండీమ్యాన్ క్లీనింగ్, ప్లంబింగ్ సర్వీసెస్ కాలిఫోర్నియాలో ఎక్కడైనా ఎప్పుడైనా. కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ అండ్ ఆఫర్స్ విజిట్ instaservice.com. డల్లాస్ వేదికగా జనసైన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతమైంది. డల్లాస్ జనసైన్యం ఆధ్వర్యంలో విశాఖపట్నం సౌత్ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే చెన్నుబోయిన వంశీ కృష్ణ యాదవ్ సన్మాన కార్యక్రమం ది మెరిడియన్ వేదికలో అత్యంత వైభవంగా నిర్వహించారు డల్లాస్ జన సైనికులు. ఏప్రిల్ 6న సాయంత్రం 7 గంటల నుండి జరిగిన ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసేన వీర మహిళలు, ప్రవాసాంధ్రులు భారీగా హాజరయ్యారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా జనసేన ఎమ్మెల్యే వంశీ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం పట్ల ఎన్డీఏ ప్రభుత్వ ప్రణాళికలు, వైఖరిని వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి మార్గంలో పయనిస్తోందన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతర కృషి చేస్తోందని, ప్రజలు గత 5 ఏళ్ల అరాచక పాలన నుండి విముక్తి పొందారని విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీ యాదవ్ పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మేము పెట్టుబడులు పెట్టడానికి భయపడ్డాం. ఇప్పుడైనా పెట్టొచ్చా, ఇప్పుడు ఎలా ఉందని అడిగారు. నేను ఒకటే చెప్పా, అద్భుతంగా ఉంది, ఎంక్వైరీ చేసుకోండి. ఇవాళ దేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఇవాళ పరిపాలన ఉంది. కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి, ముఖ్యంగా విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు కానీ, ఇండస్ట్రీస్ కానీ పెట్టమని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ఒక పక్క తిరుపతి, మరో పక్క అనంతపురం, మరో పక్క రాజధాని, అన్ని విధాలు కూడా డెవలప్ అవుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఎన్ఆర్ఐలు అందరూ కూడా పెట్టుబడులు పెట్టి అక్కడ మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని వాళ్ళందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా స్పందించారు. ఎవరి స్థాయిలో వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి కూడా ముందుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. విశాఖపట్నం విశిష్టతను ఎమ్మెల్యే వంశీ యాదవ్ వర్ణించారు. విశాఖపట్నం పారిశ్రామిక ప్రగతికి కేంద్ర బిందువుగా మారబోతోందని మరోసారి స్పష్టం చేశారు. పారిశ్రామిక రంగంలో వేగవంతమైన అభివృద్ధి జరుగుతోందని, పెట్టుబడుల కోసం ఆసక్తి ఉన్నవారు తనను సంప్రదించాలని కోరారు. జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగంలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన వివరించారు. ఖచ్చితంగా గతంలో పబ్లిక్ ప్రజలతో అంటే ముగ్గురే ఉండే పార్ట్నర్, నా అందరిని కలిపి నలుగురుగా పార్ట్నర్గా తీసుకొని రాష్ట్ర అభివృద్ధి చేసుకోవాలని ఒక ధ్యేయంతో ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా రానున్న రోజులంతా కూడా టెక్నాలజీ మీద నడుస్తూ ఉంది. ఈ టెక్నాలజీని ప్రజలందరికీ చేరువ చేయాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి సో ఇవాళ మీరు గ్రహిస్తే విశాఖపట్నం ఒకటి తీసుకోండి. ఒక పక్క మెట్రో, మరొక పక్క ఫ్లైఓవర్లు, మరో పక్క స్టీల్ మెటల్ కంపెనీ, మరో పక్క ఎయిర్పోర్టు, మరో పక్క పోలవరం, ఇవాళ అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. ఒక విశాఖపట్నంలోనే మీరు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ అయితే ఆ రోడ్లు విస్తరణ, ముఖ్యంగా విశాఖపట్నం పోర్టు నుంచి శ్రీకాకుళం పోర్టు వరకు సాగర్మాలలో పెడుతున్న ఆ పెద్ద రోడ్డు కానీ, అలాగే విశాఖపట్నం నుంచి అరకు వెళ్తున్న ఆ రోడ్డు విస్తరణ జరిగితే ఒకసారి ఎలా ఉండబోతుందో ప్రపంచ పట్ల విశాఖపట్నాన్ని మనందరం ఊహించుకోవాలి. ఇన్ని పెట్టుబడులతో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి అందరూ కూడా విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు పెట్టుబడులు పెడతారు ముందుకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రశ్నోత్తర సమయంలో కార్యక్రమంలో పాల్గొన్న చురుకైన జన సైనికులు ఎమ్మెల్యే వంశీ గారితో ప్రత్యక్షంగా సంభాషించి పలు విషయాలపై ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రం అభివృద్ధిపై అవగాహన పొందారు. కార్యక్రమం అనంతరం కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను ఎమ్మెల్యే వంశీ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం స్నేహపూరితంగా జరిగింది. డల్లాస్ జనసైన్యం టీంకు ఎమ్మెల్యే వంశీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన డల్లాస్ జనసైన్యం సభ్యులు, వాలంటీర్లు ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే వంశీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ వాళ్ళ యొక్క పిలుపు మేరకు అమెరికాకి రావడం జరిగింది. నాతో పాటు చాలామంది సినిమా వాళ్ళు, ఇంకొక 2 ఎమ్మెల్యేలు రావడం జరిగింది. అయితే ఇవాళ ఈ స్థానికంగా ఉన్నటువంటి జన సైనికులు అందరూ కూడా దాదాపు ఒక 6 స్టేట్లలో మీటింగ్ పెట్టి నేను ఆహ్వానించడం జరిగింది. నేను వచ్చిన పని వేరైనప్పటికి కూడా జన సైనికులు చూపిస్తున్నటువంటి అభిమానానికి, తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకుల అభిమానానికి నేను ఇక్కడ ఒక 10 రోజులు ఉండి ప్రతి సిటీలో కూడా వెళ్ళి వాళ్ళందరినీ కూడా పలకరించి వాళ్ళతో మీటింగ్ చేసుకొని, వాళ్ళు ఎక్కడున్నా కూడా తెలుగు వాళ్ళంతా కూడా ఒక వేదిక మీద ఉండాలని చెప్పేసి ఒక మంచి మనసుతో నన్ను అందరూ ఆహ్వానించారు వాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు.